గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠంలో శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాసంలోని 27వ రోజు యొక్క విశిష్టతను బాలస్వామీజీ తెలియజేశారు. తిరుప్పావై పాసురాలను చదువుతూ అమ్మవారికి క్షీరాన్నం నైవేద్యాన్ని నివేదించి భక్తులకు పంచారు. స్థానిక గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు సాలిగ్రామ మఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న శ్రీ గోదాదేవి రంగనాథుల వారికి జరుగుతున్న విశేష పూజ కార్యక్రమంలో దీని యొక్క విశిష్టతను శ్రీ బాలస్వామీజీ భక్తులకు తెలియజేశారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు నివేదించిన క్షీరాన్నం నెయ్యన్నం ప్రసాదాన్ని పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. ఈ నెల 13వ తేదీన శ్రీ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని బాలస్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవాలని బాలస్వామీజీ కోరారు. ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకట కృష్ణమూర్తి, సెక్రటరీ రావూరి సుబ్బారావు, జాయింట్ సెక్రటరీ ముద్దభక్తుని రమణయ్య, కోశాధికారి గోపు రామకృష్ణ, లోకనాథం, రామకృష్ణ, సుమంత్, శ్రీ విద్యాపీఠం, శ్రీ సాలిగ్రామ మఠం ట్రస్టు, శ్రీ విజయలక్ష్మి మాతృమండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆండాల్ దివ్య తిరువడగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ధనుర్మాస వ్రత మహోత్సవంలో 27వ రోజుకి చేరుకున్నాము. ఈరోజు చాలా విశేషమైన పాసురము. కూడారైవల్యం శ్రీ గోవింద అంటూ పెరుమాళ్ళని ఆ తల్లి సేవించారు. ఆండాల్ తల్లి రచించిన తిరుప్పావై పాసురంలో అత్యంత విశేషమైన పాసురం ఈరోజు అందరూ కూడి ఆ నారాయణమూర్తికి విశేషముగా రకరకాల పళ్ళను అలాగే చక్కటి పాలను సేకరణ చేసి పాయసాన్ని తయారు చేసి స్వామికి ఆరేగింపు చేస్తూ ఉంటారు. అదే క్రతువుని ఆండాల్ తల్లి చేశారు. మరలా ఈరోజు మనందరం కూడా కలిసి గోష్ఠి గానంగా చేస్తున్నాం అన్నమాట. ఆ తల్లి 2వ పాశురంలో చెప్పారనమాట. మనము ఈ వ్రతంలో నియమం ఏమిటంటే పాలన్నము నెయ్యన్నం తినకుండా ఉందాము. ఆ స్వామి ఎప్పుడైతే మేలుకొలిపి స్వామి ఎప్పుడైతే మనల్ని అనుగ్రహిస్తారో ఆ రోజు మనం తీసుకుందామని దీక్షగా చేశారు. పాలన్నం నెయ్యన్నం నాటకాలే నీరాడే మయ్యట్టే చెయ్యాదే చెయ్యమే. మేము పాలన్నం తినము, నెయ్యన్నం తినము, కాటుకు పెట్టుకోము, పూలు పెట్టుకోము, మంచం మీద పనుకోము. మేము దీక్షతో నియమంతో నీ వ్రతం ఆచరిస్తామయ్యా, నువ్వు అనుగ్రహించు అని శ్రీవ్రతము, తిరుప్పావై వ్రతము, ధనుర్మాస వ్రతము, ఈ వ్రతాన్ని కాత్యాయని వ్రతము అంటారు. పూర్వమున ద్వాపర యుగమునందు కృష్ణ పరమాత్ముడు గోపికల చేత ఈ వ్రతాన్ని ఆచరణ చేయించారు. అదే వ్రతాన్ని ఆండాల్ తల్లి అందరి చేత ఆచరింపచేసి ఇప్పుడు మనకు కూడా అనుగ్రహించారు. ఈ తిరుప్పావై పాశురాలు 30 పాశురాలు. గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠంలో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో గోదాదేవి 28వ రోజు కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున 108 గుణాలతో పాయసం చేసి భక్తులందరికీ ముందు అమ్మవారికి సమర్పించి తర్వాత అదంతా కూడా భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ్రమానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆమె కృపకు పాత్రలు కావాలి.